బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు కాకినాడ సిటీ వెస్ట్ మండలంలో మండల అధ్యక్షులు ఉదయ్ భానుజీ అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కాలేజీ విద్యార్థులతో వైభవంగా జరిగింది. భారతీయ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గోదావరి జోన్ ఇన్ఛార్జి సాలగ్రామ లక్ష్మి ప్రసన్న ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థినిలతో జాతీయ పతాకం చేతబూని వందే మాతర నినాదాలతో భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు పాయడ కృష్ణమోహన్, పూర్వ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సమైక్యతను గౌరవాన్ని కాపాడడానికి ప్రధాని నరేంద్ర మోడీజీ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలలో జాతీయత పెంపొందుతుందని తెలిపారు. భారత పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సర్వేశ్వరరావు, కోశాధికారి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు ప్రసాద్, యువమోర్చా నాయకులు అనిల్, మూర్తి, మండల సీనియర్ నాయకులు అరిపురాల శ్రీనివాస్, సౌత్ మండల అధ్యక్షుడు చెక్కర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో భారతీయ జనతా పార్టీ యొక్క మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ గారు, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న గారు, అదేవిధంగా ఈ మండల అధ్యక్షులు భానుజీరావు గారు వారి యొక్క నేతృత్వంలో సిబిసిఎంసి స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులతోటి ఘర్ ఘర్ తిరంగా యాత్ర జాతీయ జెండా పట్టుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, ఈ జాతీయ జెండా యొక్క విలువల్ని కాపాడుతూ యాత్ర చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు పైడా కృష్ణమోహన్ గారు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా ఇంకా మన కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో మనం ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి, ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, సమాజానికి కానీ మనం ఇచ్చేటటువంటి ఒక్క సూచన మాత్రం ఉంది. ఇవాళ జాతీయ జెండా పట్టుకొని మనం భారతీయులమని ఘనంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తేదీన మన ఇంటి మీద జాతీయ జెండా వేయాలి, మన స్కూల్లో జాతీయ జెండా వేయాలి, మన యొక్క పబ్లిక్ ప్లేసుల్లో జాతీయ జెండా వేయాలి, జాతీయ భావాన్ని చాటుకోవాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక భయాందోళనకరమైనటువంటి విషయం, అక్కడ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ ఏ విధంగా మోసపోతకు గురవుతున్నారు. విద్యార్థులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, వ్యాపారస్తులకు రక్షణ లేదు. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను చక్కబెట్టడం కోసం మన నరేంద్ర మోడీ గారు మన ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్, చైనా దేశాలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రధానమంత్రి గారి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ మనం అందరం కూడా ఈ జాతీయ జెండా పట్టుకొని భారతదేశంలో ఉండేటటువంటి భారతీయుల యొక్క జాతీయ జెండా పవర్ ఏంటో బంగ్లాదేశ్లో ఉన్న తీవ్రవాదులు. ఈ రోజున కాకినాడ వెస్ట్ మండలంలో ఉన్నటువంటి సిబిఎం స్కూల్ నుంచి 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశం అంతా ఒకటి, జాతి అంతా ఒకటి, ఈ జాతి మేలు కోరుకుంటూ ఈ దేశం యొక్క ప్రగతి బాటలో ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ రోజున త్రిరంగ ఉత్సవం జరుపుకుంటూ జాతీయ జెండాలతోటి భారతమాతను ప్రార్థిస్తూ భారతదేశం అభివృద్ధి రావాలని కోరుకుంటూ ప్రజల్లో స్వాతంత్ర భావం పెరగటానికి, ప్రజల్లో దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలతోటి ఇదే రోజున చిన్న ర్యాలీ పండుగలో చేయించడం జరుగుతున్నది. దాన్ని అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని 15వ తారీఖు నాటికి అందరూ ఇళ్ల మీద కూడా జాతీయ జెండాను ఎగరవేసి తమ యొక్క జాతీయ భావాన్ని తెలియజేయాలని, జాతీయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని జాతీయ భావంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అనేక దేశాల్లో కమ్యూనిజం విజృంభిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో జాతీయ భావం బలంగా ఉండటం వల్ల వాళ్ళకి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. అదే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ జాతీయ భావాన్ని పెంపొందేలాగా అందరూ జాతీయ జెండాలు ఆగస్టు 15 రోజున ముందుగానే ఎగరవేయాలని, ఈ యొక్క వీలున్న చోటల్లా కూడా ఈ జాతీయ జెండాలతో ప్రదర్శన జరపాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.